రాత్రి 9 అయింది. మీరు బుక్ ఓపెన్ చేశారు, 2 పేజెస్ చదివారు, కానీ మైండ్ ఎక్కడో ఉంది. ఫోన్ తీసుకున్నారు, రీల్స్ స్క్రోల్ చేశారు, అక్కడే 1 అవర్ పోయింది. చివరికి రేపటి నుంచి సీరియస్లీ స్టార్ట్ చేస్తానని అనుకున్నారు. ఇది మీ స్టోరీ కాదా? ఇది మీ స్టోరీ అయితే మీరు ఎలోన్ కాదు. ప్రతి డిఎస్సి ఆస్పిరెంట్ ఇదే ఫేజ్లో ఉంటాడు. కానీ డిఫరెన్స్ ఏంటంటే కొందరు ఈ ఫేజ్ నుంచి బయటపడతారు, ఇంకొందరు అదే ఫేజ్లో స్టక్ అవుతారు. ఇప్పుడు క్వశ్చన్, మీరు ఏ కేటగిరీలో ఉండాలనుకుంటున్నారు? ఒక ట్రూత్ చెప్తాను, డిఎస్సి క్లియర్ చేయడం కష్టం కాదు, కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. మీరు ఫెయిల్ అవడానికి కారణం మీ ఇంటెలిజెన్స్ కాదు, మీ పరిస్థితులు కాదు, మీ ఇన్కన్సిస్టెన్సీ. మీరు 3 రోజులు చదివి 4వ రోజు గ్యాప్ తీసుకుంటే మీరు 0 దగ్గరే ఉంటారు. ఇప్పుడే ఒక డెసిషన్ తీసుకోండి. ఈసారి డిఎస్సి క్లియర్ చేయాలి. బ్యాకప్స్ ప్లాన్ అన్నీ సైడ్ పెట్టండి. మీకు జాబ్ అవసరం ఉంటే ఎక్స్క్యూజెస్కి ప్లేస్ ఉండదు. ఇప్పుడు స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. ప్రిపరేషన్ని 3 ఫేజులుగా డివైడ్ చేయాలి. ఫస్ట్ ఫేజ్లో బేసిక్స్ 30 డేస్. ఈ స్టేజ్లో మీరు స్లోగా అయినా స్ట్రాంగ్గా అవ్వాలి. కాన్సెప్ట్ నేర్చుకోండి, నోట్స్ ప్రిపేర్ చేయండి. స్పీడ్ కాదు, క్లారిటీ ఇంపార్టెంట్. ఫేజ్ 2 ప్రాక్టీస్ 30 డేస్. ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్. మీ వీక్నెస్ బయటపడుతుంది, మీ మిస్టేక్స్, మీ బెస్ట్ టీచర్స్. ఫేజ్ 3 రివిజన్ 30 డేస్. ఇది ఫైనల్ స్టేజ్, ఫుల్ రివిజన్, డైలీ టెస్ట్. ఇక్కడే సెలక్షన్ డిసైడ్ అవుతుంది. ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతనికి కూడా సేమ్ ప్రాబ్లం. కన్సిస్టెన్సీ లేదు. ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా 2-3 రోజుల్లో ఆగిపోయేవాడు. ఒకరోజు అతను ఒక డెసిషన్ తీసుకున్నాడు, రోజుకి 5 గంటలైనా చదువుతాను, కానీ రోజు చదువుతాను. అతను డైలీ స్మాల్ స్టెప్స్ తీసుకున్నాడు. 6 మంత్స్ తర్వాత అతను సెలెక్ట్ అయ్యాడు. డిఫరెన్స్ ఏమిటో తెలుసా? అతను క్విట్ కాలేదు. కొన్ని రోజులు మీకు చదవాలి అనిపించదు, ఇది నార్మల్. కానీ హ్యూమన్ బ్రేక్ తీసుకోండి, కానీ కంప్లీట్లీ క్విట్ అవ్వద్దు. ఇప్పటి వరకు మీరు చాలా స్ట్రగుల్ చేశారు, కానీ ఈసారి మీరు ఆగకూడదు. ఒకరోజు మీరు టీచర్గా నిలబడతారు. అప్పుడు మీరు చెప్పేది ఒకటే, నేను క్విట్ కాలేదు, అందుకే గెలిచాను అని. ధన్యవాదాలు.